పిల్లలకి హెల్తీ హ్యాబిట్స్ నేర్పించడం చాలా కష్టం కదా. ఇక్కడ పొద్దున్నే నిద్ర లేవగానే వాటర్ తాగించడం అనే అలవాటు చాలా మంచిది. నాకు చాలా కష్టం అవుతుంది పొద్దున్నే నీళ్ళు తాగించడం. తర్వాత ఇంకా బ్రష్ చేయించడం. పిల్లలు పేస్ట్ తినడానికే ఎక్కువ బ్రష్ చేస్తుంటారు. అందుకని నేను పిల్లల కోసం సపరేట్గా పేస్ట్ దొరికింది, దాన్నే వాడుతున్నాను. వాళ్ళు తినేస్తున్నారని మనం బ్రష్ చేయించకపోతే ఇంకా బ్రష్ చేయడం అనే అలవాటు వాళ్ళకి రాదు కదా. ఇంకా ఈరోజైతే మా పాప స్కూల్కి వెళ్తుందండి. తర్వాత స్నానం చేయించి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఇంటి దగ్గరే పెడతాను. స్కూల్లో ఫుడ్ పెట్టినా కూడా నేను బ్రేక్ఫాస్ట్ మాత్రం ఇంటి దగ్గరే పెట్టి పంపిస్తాను. వాటిలో హెల్దీ ఫుడ్ అంటే వెజిటేబుల్సే ఎక్కువ పెడతాను. తర్వాత దేవుని దండం పెట్టుకుంటుంది, ఇంకా స్కూల్కి రెడీ అయ్యి వెళ్తుంది. ఆల్మోస్ట్ 6 మంత్స్ పైనుంచి మా పాప స్కూల్కి అయితే వెళ్తుంది. స్కూల్ అంటే చాలా హ్యాపీగా వెళ్తుందండి. ఎందుకంటే స్కూల్లో తనకి చాలా ఫ్రెండ్స్ పిల్లలు అందరూ ఉంటారు కాబట్టి స్కూల్లోనే చాలా బాగుంటుంది తనకి. ఇండియాలో లాగా ఇక్కడ ఎవరు పిల్లలు పక్కింటి పిల్లలు ఎవరు ఉండరు. ఇంకా తను ఆడుకోవాలంటే తనకి యాక్టివిటీస్ ఉండాలంటే ఓన్లీ